గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇస్రో వాళ్ళు జస్ట్ 10th క్లాస్ పాస్ అయినా లేదా 10+2 ఆర్ హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళకి అసిస్టెంట్ ఇంకా టెక్నీషియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 40,000 ప్లస్ శాలరీ అయితే పొందొచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే 27th ఆగస్టు 2024 నుంచి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 10th సెప్టెంబర్ 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మాకు మంచి మోటివేషన్ ఉంటుంది. మీకు ఇంకా మంచి పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్, గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే తీసుకొస్తుంటాం కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూడండి. సో ఇందులో ఏజ్ లిమిట్ చూస్తే ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ 10th సెప్టెంబర్ 2024 కల్లా 35 ఇయర్స్. ఎవరికి జనరల్ వాళ్ళకి 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40 ఇయర్స్ ఏజ్ను అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు 38 ఇయర్స్ ఏజ్ను అప్లై చేసుకోవచ్చు. మీకు బార్న్ నాట్ ఎర్లియర్ దెన్ డేట్ కూడా ఇచ్చారు క్లియర్గా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ప్రతి పోస్ట్కి మీకు డేట్ అయితే సపరేట్గా ఉంటుంది. అంటే జనరల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా 11th సెప్టెంబర్ 1989 కంటే తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళైతేనేమో 11th సెప్టెంబర్ 1986 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 11th సెప్టెంబర్ 1984 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉంటారు. క్లియర్గా మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ క్యాస్ట్ అయితే డేట్స్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత మీకు ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్, దాని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. పోస్ట్ నెంబర్ 773 నుంచి 780 వరకు మీకు రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుందంటే 90 minute డ్యూరేషన్ తోటి 80 MCQ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ కూడా ఉంది 1/3. అంటే మీరు 3 తప్పుగానే పెడితే ఒక రైట్ పెట్టినా కూడా తప్పు అయిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు తెలుసనే పెట్టడానికి అయితే ట్రై చేయండి. తర్వాత పోస్ట్ నెంబర్ 781 నుంచి 82 వరకు 120 minute డ్యూరేషన్ తోటి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ తోటి క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. దీంట్లో సేమ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. కానీ నెగిటివ్ మార్కింగ్ మాత్రం 0.25 ఉంటుంది. అంటే మీరు 1/4 ఉంటుంది. 4 తప్పు పెడితే ఒకటి రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది. చూసుకోండి. ఇందులో మీకు సిలబస్ చూస్తే పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది, పార్ట్ సి ఉంటుంది, పార్ట్ డి. పార్ట్ ఏ నుంచి 50 మార్క్స్ ఉంటుంది. ఇంకా మీకు పార్ట్ బి నుంచి 15 మార్క్స్, పార్ట్ సి నుంచి 15 మార్క్స్, పార్ట్ డి నుంచి 20 మార్క్స్ ఉంటుంది. వాళ్ళు క్లియర్గా మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకోండి. తర్వాత మీకు ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ దానికి సెలెక్ట్ అయినట్లయితే మీకు లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 44,900 ఇస్తారు. ఇందులో 2 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఒకటి మెకానికల్, ఇంకొకటి ఎలక్ట్రికల్. మెకానికల్ దానికి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎలక్ట్రికల్ దానికైతే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత టెక్నీషియన్ బి సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 ఇస్తారు. ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. వెల్డర్ ఉంది, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ చూస్తే మీరు 10th తర్వాత ఐటీఐ చేసినా లేదంటే ఎన్టీసీ లేదా ఎన్ఏసీ ఇన్ వెల్డర్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీబీటీ ద్వారా సర్టిఫికేట్ ఉన్నా లేదా మీరు ఐటీఐలో ఆ ట్రేడ్లో చేసినా ఎలిజిబుల్ అయితే ఉంటారు. సేమ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ దానికి కూడా 10th తర్వాత ఐటీఐ కానీ లేదంటే ఆ ట్రేడ్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత ఇంకా మీకు మెకానిక్, ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ దానిలో కూడా పోస్ట్ ఉన్నాయి. ఫిట్టర్ దానిలో కూడా పోస్ట్ ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్ అయితే సేమ్ ఉంటుంది. 10th తర్వాత మీరు ఐటీఐలో రిలవెంట్ ట్రేడ్ చేసినా లేదు ఎన్టీసీ లేదా ఎన్ఏసీ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఉన్న మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత 10th క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్ చూస్తే మీకు లైట్ వెహికల్ డ్రైవర్ ఏ ఉంటుంది. దీనికి సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 ఇస్తారు. దీనికి మీకు క్వాలిఫికేషన్ ఏముండాలంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ లైట్ వెహికల్ డ్రైవర్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. చూసుకోండి. ఇందులో 2 పోస్ట్ ఉన్నాయి. అన్రిజర్వ్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత మీకు హెవీ వెహికల్ డ్రైవర్ కూడా ఉంది. దీనికి సెలెక్ట్ అయినట్లయితే సేమ్ లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 ఇస్తారు. దీనికి క్వాలిఫికేషన్ మీరు 10th క్లాస్ తర్వాత 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో 3 years ఏమో హెవీ వెహికల్ డ్రైవర్గా ఉండాలి. ఇంకా మిగతా 2 years లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్గా ఉన్నా కూడా మీకు ఎలిజిబుల్ అయితే ఉంటారని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో ఇందులో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. పోస్ట్ నెంబర్ 773 నుంచి 774 వరకు ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. క్లియర్గా చూసుకోండి. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళు కూడా 750 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఆ 750 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేస్తే అందులో మీకు 500 రూపీస్ రీఫండ్ చేస్తారు. 250 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ తీసుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను,
ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి కూడా ₹750 పే చేస్తే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేశాక ₹500 రీఫండ్ చేస్తారు. జస్ట్ ₹250 అప్లికేషన్ ఫీ మాత్రమే తీసుకుంటారు. తర్వాత 775 నుంచి 83 పోస్ట్ నెంబర్‌కి చూస్తే సేమ్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళు ₹500 పే చేస్తే మీకు ₹400 రీఫండ్ చేస్తారు. ₹100 అప్లికేషన్ ఫీ ఉంటుంది. క్లియర్‌గా చూసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాపర్‌గా మీ క్యాస్ట్ ఏది, మీ జెండర్ ఏది, మీ క్వాలిఫికేషన్ ఏది, అందులో పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పి క్లియర్‌గా చెక్ చేసుకోండి. అప్లై లింక్‌ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్‌సైట్‌లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్‌గా చూసుకున్నాక దాంట్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అలాగే అప్లై లింక్ ఉంటుంది. అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్న ఎల్‌పీఎస్‌సి అంటే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వాళ్ళైతే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ప్రతి పోస్ట్ కోడ్ వస్తుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వస్తుంది. అన్నీ వస్తాయి. దీనిలో అప్లై చేసుకోవడానికి రైట్ సైడ్‌లో మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే ఇక్కడ నుంచి కూడా ఫస్ట్ దాని మీద క్లిక్ హియర్ టు వ్యూ ద డీటెయిల్ అడ్వర్టైజ్‌మెంట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదు అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ నేను కింద క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే అన్ని పోస్టులు ఉంటాయి. ఇందులో మీరు ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్ ఉన్నారో, ఏ పోస్ట్‌లో మీకు క్వాలిఫికేషన్ ఉంది, ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ మీద టిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది అప్లికేషన్ ఫామ్ అని చెప్పి. ఇందులో ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత మీ జెండరు, మీ మ్యారిటల్ స్టేటస్, ఈమెయిల్ అడ్రస్ ప్రెజెంట్ వాడుతున్నది ఇవ్వాలి. తర్వాత మీ పేరెంట్ లేదంటే స్పౌస్ నేమ్ అంటే మీరు మ్యారీడ్ అయి ఉంటేనేమో స్పౌస్ నేమ్ లేదంటే పేరెంట్ నేమ్. అక్కడ ఇచ్చిన వాళ్ళతో రిలేషన్‌షిప్ ఏది ఇచ్చేసాక నేషనాలిటీ ఇండియా, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇంకా కేటగిరీ, మీ కేటగిరీ ఏది, మీరేమన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా ఒకవేళ ఉంటే దాని నేచర్ ఆఫ్ డిసేబిలిటీ ఏంది, పర్సెంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ ఏంది, లేకపోతే ఏం అవసరం లేదు. మీరేమైనా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే సర్వీస్ ఫ్రమ్, సర్వీస్ టు ఇవ్వాలి. ఇంకా కరెంట్లీ ఎంప్లాయిడా మీరేమన్నా ఎస్ అయితే ఎస్ అవుతున్నా, ఒకవేళ ఎస్ అయితే దాని ఆర్గనైజేషన్ కేటగిరీ ఏది, ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. లేకపోతే ఏం అవసరం లేదు. ఉంటేనేమో దానికి సంబంధించి సర్వీస్ ఫామ్ కూడా ఏమని చెప్తున్నారు. సర్వీస్ ఫ్రమ్ అంటే ఎప్పుడు నుంచి చేశారో అప్పటి వరకు. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఏమన్నా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అని అడుగుతున్నారు. అయితే అయితే టిక్ చేసుకున్నాక అప్లికెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి. అంటే మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీ ఫోన్లో ఫోటో తీయాలి. ఫోటో తీస్తే అది ఆటోమేటిక్గా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లోనే ఉంటుంది. దాన్ని 40 కేబీలోకి కంప్రెస్ చేయాలి. మీరు కంప్రెస్ చేయడానికి జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఏదైనా అంటే ఐఎమ్ రీసైజర్ మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్లోనే క్లిక్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేసి అక్కడ డైరెక్ట్ 40 కేబీ అని కొడితే మీకు లేదంటే ఒక 35 కేబీ కొడితే మీకు ఆటోమేటిక్గా కంప్రెస్ అయితే అయిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, గూగుల్లోకి వెళ్ళి మీరు ఐఎమ్ రీసైజర్ అని చెప్పి కొట్టండి. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, మీకు మంచిగా వస్తుంది. అందులో తర్వాత మీ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ వాళ్ళు ఖచ్చితంగా మీ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది, అలాగే రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే మీకు అప్లికేషన్ ఫీలో కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అది సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలి. ఖచ్చితంగా సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలి. చూసుకోండి. 1 MB బిలో ఉండాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అప్లోడ్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీకు కొన్ని స్టెప్స్ వస్తే అవన్నీ అప్లై చేశాక అప్లికేషన్ పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ గురించి కానీ, స్కిల్ టెస్ట్ గురించి కానీ అప్డేట్ చేస్తారు. ఈమెయిల్ ద్వారా అప్డేట్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఖచ్చితంగా మీరు ప్రజెంట్ వాడుతున్న మెయిల్ ఐడి ఇవ్వండి. సో ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వాళ్ళైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా మీరు సెలెక్ట్ అయినట్లయితే వలైలామా అంటే తిరువనంతపురం కేరళలో ఉన్న వలైలామా బెంగళూరులో పోస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మన ఓన్ స్టేట్ కూడా తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.